ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు మరి 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ధన్యవాదాలు గురుగారు. 2026 మరి ఆంగ్ల సంవత్సరంలో అందరికీ ఉంటుంది. ఏ రాశి వారికి ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా కూడా. సో 2026లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మిస్తారో వీరికైతే కొంత ఇబ్బందికరంగా అయితే ఉంటుంది, అది గమనించుకోండి. అదేవిధంగా 1వ తారీఖు, 28, 10వ తారీఖు జన్మించినటువంటి వారు ఎక్సలెంట్గా పొదుపు మాత్రం చేయగలుగుతారు డబ్బును. సో 2026 జనవరి నుండి డిసెంబర్ లోపు, జనవరిలో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, డిసెంబర్లో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా పెరుగుతుంది 100%. సో కర్కాటక రాశి వారు అనగానే మన్మధుడు సినిమాలో నాగార్జున అది ఒక డైలాగ్ ఉంటుంది, వెనకలవని చెప్తాడు. వాడి ఆవేశం ఒక ప్రళయం, వాడి స్నేహం ఒక అదేదో ఉంటుంది. సో ఆ డైలాగు వీరికి అంకితం. అది కర్కాటక రాశి వారి అధికమైనటువంటి భావోద్వేగాలు కలిగినటువంటి వారు, ప్రేమ అధికం. ఇల్లు అన్నా, తల్లిదండ్రులు అన్నా ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు, ఎమోషనల్ ఎక్కువ, ఫీలింగ్ ఎక్కువగా తిరగడము, స్వేచ్ఛ అనేటువంటిది వీరికి ఒక భయాన్ని తెచ్చిపెడుతుంది. స్వేచ్ఛ అనేటువంటిది అంటే చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పా, మేషరాశి వారికి స్వేచ్ఛ కావాలి అని చెప్పిన. అంటే వారిని ఒక జైల్లో బంధించినట్టే మాత్రం వారితో ఏ పని కాదు. వాళ్ళని విడిచిపెట్టాలి, వాళ్ళపై నమ్మకంగా వాళ్ళని విడిచిపెట్టాలి. విడిచిపెడితే వాళ్ళు ఏంది అనేది వారు ప్రూవ్ చేసుకోగలుగుతారు. అంతేగాని వారిని ఏదో కట్టేసినట్టుగా చేస్తే మాత్రం కుదరదు మేషరాశి. సో కర్కాటక రాశిది ఏంది అంటే దీనికి ఆపోజిట్. ఏంటి గురుగారు, కట్టడి చేయాలంటారా? కర్కాటక రాశి వారికి అనుక్షణము మనం మందలిస్తూ గాని, చెప్పుతూ గాని, అంటే లైక్ ఇట్లా ఇట్లా ఇది అని గాని, అంటే ఒక బాధ్యత రహితంగా వీరు ఉంటారు. ఉండరనేం కాదు, ఘోరాతి ఘోరంగా ఉంటారు కర్కాటక రాశి వారు. ఇందులో ముఖ్యంగా తెలివని భయం మాత్రం వీరికి ఉంటుంది. ఎండ్రికాయ ఉంటుంది, ఎండ్రికాయ అంటారు. సో ఇది దాని చేతులు కాళ్ళు మొత్తం కూడా లోపలికి మర్చుకు, ఎవరన్నా ఏమన్నా ముట్టుకున్నా, ఏదన్నా ఇప్పుడు తాబేలే ఉంది, తన ఎవరన్నా అక్కడ అంటే జస్ట్ తను టచ్ చేయగానే తల లోపలికి మొత్తం లోపలికి అనేస్తుంది. అది అంటే ఒక భయం, అది ఏదో అట్లా ఉంటుంది వీరి పరిస్థితి. సో ఇంకా ఇక వీరికి అద్భుతమైన విషయం ఏమిటి అంటే, 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు, 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు స్థాన చలనాలు గాని, ప్రదేశ మార్పులు గాని, ఉద్యోగంలో మార్పులు చేర్పులు గాని, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. నిజంగా గురుగారు, గృహం మారాము, సొంత ఇల్లు కొనుక్కున్నాము, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి మీరు చెప్పినట్టుగా. సో 100% కర్కాటక రాశి వారికి ఎవరికైతే ఉన్నారో, కొందరికి స్త్రీమూర్తులకు యూట్రస్ ప్రాబ్లం కూడా ఫేస్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. పురుషులకు అధికంగా మద్యం తీసుకునేటువంటి వారికి లివర్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. మనుషులలో కొంత మార్పులు వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో వీరికి కాలు విరగడం కానీ, చేతులకు దెబ్బలు కావచ్చును, ఇవి గతంలో ఆ విధంగా ఉన్నవి. ఇక ఈ 2026లో వెయిట్ పెరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు నా మాటలు ఎందుకు నమ్మాలి అంటే, జరిగిన విషయాలు నేను చెప్పిన కనుక ఇది నమ్మాలి సంతోషం. సో 20 అంత గతంలో గడిచినవి ఇవి, రేపు జరగబోయేది ఇవి. నేను చెప్పే పాయింట్ ఇది. ఎవరన్నా నా దగ్గరకు వచ్చినా కూడా ముందు వాళ్ళని ఏం మాట్లాడి ర్యాపిడ్ క్వశ్చన్స్ వేస్తాను నేను వారికి. ఈ టైంలో జరిగిందా, ఎస్ఆర్ నో, ఎస్ జరిగింది గురుగారు. ఈ టైంలో ఇట్లా అయిందా కాలేదా, ఎస్ గురుగారు అయింది. ఈ టైంలో మీ నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం రావాలి, ఎస్ గురుగారు అయింది, బైపాస్ సర్జరీ. ఇంతే, ఇవే చెప్తారు వారందరూ. జరిగినవి నేను చెప్పిన తర్వాత నాకు అది ఒక ఎమోషన్ నాకు కనెక్ట్ అయితేనే
నేను ఆ జాతకాన్ని ముందుకు వెళ్తా. ఇట్లా 100లో 200% మందికి కూడా అక్యురేట్గా చెప్పి చాలా మంది జీవితాలలో అత్యంత అద్భుతమైనటువంటి ఒక చైతన్యం. నేను ఒక పంచాంగమో లేదా ఒక జాతకమో లేదా ఒక ఆస్ట్రాలజర్ గానో కాదు, యాజ్ ఏ ఒక వీరి ఇంటి మనిషిలాగా నేను అందరితో మాట్లాడతా. చెప్పండి అమ్మ, చెప్పండి సార్, చెప్పండి గురువు గారు అని కానీ, అంటే వారి వారి స్థాయిని బట్టి వారి విధంగా వారిని రిసీవ్ చేసుకొని వారితో నేను మాట్లాడి వారి యొక్క ప్రాబ్లంను ఫస్ట్ ఇట్లా ఫేస్ చేయాలి అనే విధంగా వారికి ఒక మోటివేషన్ రూపకంగా నేను చెప్పాలి. చెప్పిన తర్వాత నేను నా యొక్క రెమెడీని నేను ఇస్తా. ఎందుకంటే ప్రపంచంలో అందరూ సమస్యలతోనే ఉంటారు, వారికి ఉన్న సమస్యనే వారు అద్దంలో చూస్తూ ఉంటారు. కనుక దాన్ని మనము అంటే వారి మనసులో మనం ఒక గొప్ప స్థానాన్ని మనం క్రియేట్ చేసుకోగలగాలి, అంతే. గురువు గారు అంటే వచ్చామా చెప్పామా కాకుండా వారికి పూర్తిగా చెప్పాలి అంటే హెల్త్ పరంగా లోపలికి ఎలా ఆలోచించైతే డాక్టర్స్ చేస్తారో మీరు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరిహారం ఇస్తున్నారు అట్లా. సో అంతే 100%. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇక్కడ మళ్ళీ కొందరు ఎక్కువగా షేర్ చేసుకోరు. అవును గురువు గారు. వారితో ఎంత కావాలో అంతే మాట్లాడి కట్ చేస్తాం, అంతే. మనం ఎందుకు ఇక. సో ఈ విధంగా 2026లో వెయిట్ పెరిగే పరిస్థితి ఉన్నది, ఒక గొప్ప అవకాశం వచ్చే పరిస్థితి ఉన్నది. వీరి ఈగో మూలకంగా ఒక పెద్ద డ్యామేజ్ కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతాన యోగం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా కూడా అలాంటి అవకాశాలు వస్తాయి. ఒక సంస్థను నిర్మించాలి అనుకున్నా, ఒక వ్యాపారాన్ని పెట్టాలి అని అనుకున్నా, లేదా ఏదన్నా ఒక ఎస్టాబ్లిషన్ చేయాలి అని అనుకునేటువంటి వారికి ఇది మంచి సమయం 2026. కానీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చెక్ చేసుకోవాలి. ఏ డేట్లో జన్మించారు, ఏ రోజు నాడు జన్మించారు, ఇలాంటివి చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వారి జీవితంలో కొన్ని ఉంటాయి కలలు, వివాహము, లేదా అమ్మాయిని ఇష్టపడ్డ ఆ అమ్మాయితో వివాహం జరగాలని కానీ, ఈ అబ్బాయిని ఇష్టపడ్డ ఈ అబ్బాయితో వివాహం జరగాలని కానీ, అంటే ఇట్లాంటివి కొన్ని. ఇంకొక మాట ఏంటి గురుగారు, పురుషులకు వేరే స్త్రీమూర్తులకు వేరే పంచాంగం అయితే ఉండదు. నేను జనరల్ గా చెప్తూ వెళ్తూ ఉంటా. ఆడవారైనా పురుషులైనా అందరూ ఒకే విధంగా తీసుకోండి. కామెంట్స్ నేను చూస్తూ ఉన్నా, గురుగారు మీరు మగవాళ్ళకే చెప్తారా ఆడవారికి చెప్పరా అంటే, తల్లి అట్లేం లేదు. కర్కాటక రాశిలో ఇప్పుడు చెప్పింది ఆడవారికి వర్తిస్తుంది, మగవారికి వర్తిస్తుంది. ఒకవేళ ఇదే కర్కాటక రాశి స్త్రీమూర్తులదైతే వివాహం జరిగి ఇదే 2 సంవత్సరాలలో 2-3 సంవత్సరాల్లో కన్సీవ్ అయి కొడుకో బిడ్డనో కనిగే పరిస్థితి ఉంటుంది. ఇదే టైం ఆడవారికి మగవారికి ఈ రాశి ఫలం అయితే వర్తిస్తుంది. కర్కాటక రాశి వారు తప్పకుండా 2026లో కర్కాటక రాశి వారు గానగాపూర్ గాని మంత్రాలయం గాని దర్శించడం వీరికి శుభాన్ని తెచ్చిపెడుతుంది. ఇంకా ఏమైనా పరిహారమా ఇదే ఫాలో అవ్వాలి? అంతే. ప్రతిరోజు ఎల్లో అంటే గంధం బొట్టును పెట్టుకోవాలి ఖచ్చితంగా. పర్టికులర్ గా ఈ దేవుణ్ణి ఆరాధించాలి అలా ఏమైనా? అదే గురువుని ఆరాధించండి, బాగుంటుంది. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.